హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో సింపుల్ అండ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయిన గుంత పొంగనాలని ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ గుంత పొంగనాలని డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తుంటారు కదా. మేమైతే పొంగనాలు అంటాం. మరి మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ పొంగనాలని పిల్లలకైతే ఈవినింగ్ స్నాక్గా కూడా చేసి పెట్టేసేయచ్చు. పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారు. సో ఇక లేట్ చేయకుండా ఈజీ అండ్ టేస్టీ గుంత పొంగనాలను ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేద్దామా. నేను ఇక్కడ వచ్చేసి దోశ బ్యాటర్తో ఈ పొంగనాలను ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే ఇడ్లీ బ్యాటర్తో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా ఎలాంటి వాటర్ని యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ దోశ బ్యాటర్లో చిన్నగా చాప్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి, చిన్నగా చాప్ చేసుకున్నటువంటి కొత్తిమీర తరుగు, చిన్నగా చాప్ చేసుకున్నటువంటి కరివేపాకు, చిన్నగా చాప్ చేసుకున్నటువంటి ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మీ టేస్ట్కి సరిపడిన సాల్ట్ని యాడ్ చేసుకొని వీటన్నింటినీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఇవన్నీ కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నటువంటి ఈ బ్యాటర్ని కొంచెం సేపు అయితే సెట్ అవనిద్దాం. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పొంగనాలు చేసుకునే ట్రైన్ పెట్టుకొని అందులో కొంచెంగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి బ్యాటర్ని వీటిల్లో కొంచెంగా యాడ్ చేసుకోవాలి. మీకు ఈ పొంగనాలు క్రిస్పీగా రావాలనుకుంటే ఈ విధంగా ఇంకొంచెం ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోండి. లేదు ఈ పొంగనాలు కొంచెం మెత్తగా ఉన్నా పర్వాలేదు అనుకుంటే మనం ముందుగా యాడ్ చేసినటువంటి ఆయిలే సరిపోతుంది. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కలర్లోకి వచ్చిన తర్వాత టర్న్ చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండో పక్కలు కూడా ఈ కలర్లో వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఇలా రెండు పక్కల ఈవెన్గా కాల్చుకోవాలి. ఇలా ఈ పొంగనాల్ని రెండు పక్కల ఈవెన్గా కాల్చుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. సో చూసారు కదా, ఈ గుంత పొంగనాల్ని ఈజీగా బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ స్నాక్గా కూడా క్విక్గా చేసేసుకోవచ్చు కదా. ఇలా మిగిలిన పిండిని కూడా కొంచెంగా వేసుకుంటూ మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని రెండు పక్కల ఈవెన్గా కాల్చుకోవాలి. మీరు ఈ పొంగనాలను చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ థింగ్ ఏంటి అంటే మంటను లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ మాత్రమే కాల్చుకోవాలి. మరీ హై ఫ్లేమ్లో పెట్టినా కూడా పైన కలర్ చేంజ్ అయ్యి లోపల సరిగా ఉడకదనమాట. ఇప్పుడు వీటిని కూడా రెండు పక్కల ఈవెన్గా కాల్చుకోవాలి. ఇలా మీకు నచ్చినన్ని పొంగనాలని ఈజీగా చేసేసుకోవడమే. ఈ పొంగనాల్ని టమాటో చట్నీతో కానీ, ఎర్రకారంతో కానీ, పల్లీ చట్నీతో కానీ అండ్ అలాగే ఎలాంటి పొడులతో అయినా ట్రై చేయొచ్చు. సో ఈ క్విక్ అండ్ సింపుల్ బ్రేక్ఫాస్ట్ అండ్ అలాగే స్నాక్ రెసిపీని మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మీకైతే డెఫినెట్గా నచ్చుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫైనల్లీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ అండ్ అలాగే ఈ వీడియోని ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.